మహా టీవీ వంశీ గారు బాగా కవరప్ పెయింటింగ్ వేస్తున్నారు, చూసారా వీడియోలు? అవును, మధ్యలో టాల్కం పౌడర్ అడ్డం పెట్టారుగా. టాల్కం పెట్టారా? ఆయన ఏమంటాడంటే అర్నబ్ గోస్వామికి తెలుగుదేశానికి అంటే రిపబ్లిక్ టీవీకి తెలుగుదేశానికి మధ్య ఈ వివాదానికి కారణం వైఎస్ఆర్సీపీ అంట. ఏమో మేమన్నా మధ్యలో వెళ్ళి టాల్కం పౌడర్ అడ్డం పెట్టామా? మేము పెట్టలేదు కదా. లేకపోతే మేమేమన్నా టాల్కం పౌడర్ ఏమన్నా వచ్చింది సార్ మధ్య. అదొక స్పెషల్. ఆయన అనగానే గుర్తొచ్చేది అదే. ఓకే. ఆయన మహాన్యూస్ వంశీ అంటే అంత ఈజీ గుర్తురారు జనాలు. టాల్కం పౌడర్ వంశీ. అసలు టాల్కం పౌడర్ మధ్యలో మేము అడ్డం పెట్టామా? మేమన్నా అడ్డం పెట్టి మేమన్నా గొడవ పెట్టామా? మేమే వాళ్ళకి టాల్కం పౌడర్ బీలా మీకు బీలేదుగా. మీరు పూసుకొని మీరు టాల్కం పౌడర్ కోసం మీరు కొట్టుకున్నట్టుగా మీరు కొట్టుకొని దానికి మీరు బాయ్కాట్ చేసి ఆయన బాయ్కాట్ చేస్తే ఆయన మాట్లాడితే మధ్యలో మాకేం సంబంధం? మళ్ళీ మేమేదో అడ్డం పెట్టామని చెప్పి అందుకనే జాతి మీడియా ఏమైందంటే ఈ ఎలివేషన్లు ఇచ్చి ఈ చేసే కార్యక్రమంలో వాళ్ళు కమిడియన్స్ అవుతున్నారన్న విషయం మర్చిపోయారు. అందుకని ఇంకా ఆ విధంగానే మాట్లాడుతూ దొరికిపోతా ఉన్నారు. లేదా దీనికి వైఎస్ఆర్సీపీకి ఏం సంబంధం? మేము 4 రోజులు పోయి చెబుతారేమో జగన్ గారు ఫోన్ చేసి అర్నబ్కి నువ్వు పెట్టాను అన్నాడని, తర్వాత వీళ్ళకి తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళకి చెప్పి బాయ్కట్ అని మీరు చెప్పమన్నారని ఇది కూడా చెబుతారు వాళ్ళు. సో ఎంత దారుణమైనటువంటి ప్రచారాలు చేస్తారంటే ఇదే. సో వీళ్ళు దొరికిపోవటం అలవాటు, దొరికిపోయి మళ్ళీ అవతలాల మీదకి నెట్ వేయటం కూడా అలవాటు, క్రెడిట్ చోరీ చేయటం అలవాటు. లేదంటే మంచి జరిగితేనే వాళ్ళకి అకౌంట్లో వేసుకుంటారు, చెడు జరిగితే తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి అకౌంట్లో వేస్తారు. సో అలానే ఈ విషయాన్ని కూడా